మంత్రి రెండుసార్లు వరుసగా ఎమ్మెల్యే లాస్ట్ టైం ఎన్నికల్లో ఎంపీ కంటెస్ట్ ఓడిపోయారు. ఆ తర్వాత రెండేళ్లు సైలెంట్ గా ఉన్న ఆ ఫైర్ బ్రాండ్ లీడర్ ఈ మధ్య పొలిటికల్ గా కాస్త యాక్టివ్ అవుతున్నారు. ఆయన ఎంట్రీ ఇప్పుడు ఆ జిల్లాలోని 3 నియోజకవర్గ నాయకులకు టెన్షన్ పుట్టిస్తోందట. ఎవరికి చెక్ పెట్టి వచ్చే ఎన్నికల్లో ఆ మాజీ మంత్రి పోటీ చేస్తాడనే చర్చ సాగుతోందట. మరోవైపు ఆ ఫైర్ బ్రాండ్ నేతకు చెక్ పెట్టేందుకు ఆ ముగ్గురు ఇన్ఛార్జీలు కూడా వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నారట. ఇంతకీ ఎవరా మాజీ మంత్రి? వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేసేదెక్కడా? అనిల్ కుమార్ యాదవ్ పోటీ ఏ సీటులో? గత ఎన్నికల్లో ఎంపీగా కంటెస్ట్ చేసి ఓటమి, రెండేళ్లు సైలెంట్, ఈ మధ్యే యాక్టివ్ పాలిటిక్స్. అనిల్ రాకతో ఆ 3 సెగ్మెంట్లలో సెగ. తమ సీటుకు ఎసరు వస్తుందేమోనని రివర్స్ స్ట్రాటజీ. అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు జిల్లాలో బలమైన బీసీ నేత. వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆయన జగన్ కు విధేయుడిగా ఫైర్ బ్రాండ్ లీడర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ గత ఎన్నికల్లో అధినేత మాటే శిరోధార్యమని సొంత జిల్లాను వదిలి నరసరావుపేట ఎంపీగా పోటీ చేశారు. కానీ కూటమి వేవ్ లో గెలవలేకపోయారు. ఆ తర్వాత అప్పుడప్పుడు కనిపిస్తూ రెండేళ్లు యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉంటూ వచ్చిన అనిల్ కుమార్ యాదవ్ రీసెంట్ గా యాక్టివ్ అవుతున్నారు. డిఎస్సి నియామకాలపై వైసీపీ చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు అనిల్. అయితే నెక్స్ట్ ఎలక్షన్స్ లో అనిల్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఎవరికి చెక్ పెట్టి టికెట్ తెచ్చుకోబోతున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. తన సొంత నియోజకవర్గం నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, వెంకటగిరి నియోజకవర్గాలపై అనిల్ ఫోకస్ పెట్టాడు అనే ప్రచారం నడుస్తోంది. అనిల్ రాకతో ఈ 3 నియోజకవర్గాల వైసీపీ నేతలు, కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారట. దీనికి తోడు జగన్ నియోజకవర్గాల బలోపేతంపై దృష్టి పెట్టి జిల్లాలో గూడూరు సమన్వయకర్తను మార్చడం కూడా క్యూరియాసిటీ పెంచేస్తోందట. అనిల్ కుమార్ యాదవ్ 2 సార్లు నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇక్కడ ఆయనకంటూ ఓ వర్గం ఉంది. అనిల్ ను ఎంపీగా పోటీ చేయించిన వైసీపీ అధిష్టానం ఆ తర్వాత నెల్లూరు సిటీ నియోజకవర్గానికి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఇన్ఛార్జ్ గా నియమించింది. ఆయన యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నారు. ప్రభుత్వ విధానాలపై తన గళాన్ని గట్టిగానే వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అనిల్ వర్గాన్ని దూరం పెట్టారట. దీంతో తరచూ 2 వర్గాల మధ్య విభేదాలు, సోషల్ మీడియాలో పోస్టింగుల వార్ జరుగుతోందట. ఈ క్రమంలో చంద్రశేఖర్ రెడ్డి కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారట. తరచూ ఏదో ఒక విషయంపై జగన్ను కలుస్తూ తన సీటుకు ఎలాంటి ఢోకా లేదనే సంకేతాలను తన వర్గానికి ఇస్తున్నారట. నెల్లూరు రూరల్ నియోజకవర్గంపై కూడా కన్నేశారట అనిల్. తన సామాజిక వర్గ ఓటర్లు రూరల్లో ఎక్కువగానే ఉండడంతో వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచే పోటీ చేస్తారన్న ప్రచారం సాగుతోంది. అయితే ఈ గాసిప్స్ కు చెక్ పెట్టేందుకు నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి పావులు కదుపుతున్నారట. కొంతకాలం క్రితం కార్యకర్తల మీటింగులో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున పోటీ చేసేది తానే అని, వేరే వాళ్లు ఎవరూ ఇక్కడి నుంచి పోటీ చెయ్యరని కార్యకర్తలకు భరోసా ఇచ్చారట. ఇక వెంకటగిరి వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి అనిల్ సెగ తప్పడం లేదట. వెంకటగిరి సెగ్మెంట్ ఇన్ఛార్జ్ ను మారుస్తున్నారు అంటూ తరచూ ప్రచారం వస్తూ ఉండడంతో రామ్ కుమార్ రెడ్డి కూడా తనదైన స్టైల్లో కౌంటర్ ఇస్తున్నారట. జగన్ తోనూ మంచి సంబంధాలు ఉండడంతో వెంకటగిరి టికెట్ ఈసారి తనదే అని, వైసీపీ నుంచి తానే పోటీ చేయబోతున్నాను అంటూ మీడియా సమావేశంలో కూడా కుండబద్దలు కొట్టారట. అనిల్ కుమార్ యాదవ్ జగన్ కు విధేయుడు. ఈ ఈక్వేషన్ లో బీసీ కోటాలో అతనికి జిల్లాలో టికెట్ కన్ఫర్మ్ అంటున్నారు. అయితే డీలిమిటేషన్ జరిగితే ఓకే, లేకపోతే ఈ 3 సెగ్మెంట్లలో ఎవరో ఒకరి సీటుకు ఎసరు తప్పదన్న చర్చ జరుగుతోంది. మరోవైపు అనిల్ కుమార్ యాదవ్ కు కోవూరు ఇన్ఛార్జ్ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో తప్ప మిగతా నేతలతో సరైన సంబంధాలు లేవు. దీంతో అనిల్ కుమార్ యాదవ్ ను జిల్లాలోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. అనిల్ కుమార్ యాదవ్ కు ఏ సీటు దక్కబోతుందో, ఎవరికి చెక్ పెట్టబోతున్నారో వేచి చూడాలి మరి.